కాదన్నా ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు, ఓకే మీ లైఫ్ మంచిగా ఉంది. అది బిగ్ బాస్ మానస్ అన్న తప్ప ఇంకో పేరు రాదా మీకు? ఏమని ఏం కావాలి ఇంకా పేరు? యాక్టర్ మానస్ అని, మానస్ నాగులపల్లి అని ఎవరికి తెలియట్లా. ఓన్లీ బిగ్ బాస్ 4 మానస్, బిగ్ బాస్ 4 మానస్, మానస్ మానస్ బిగ్ మానస్, బాస్ 5. అదే బిగ్ బాస్ 5 మానస్ 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 అదే వస్తుంది. ఎందుకన్నా జపం? ఎప్పుడో షో అయిపోయింది కదా, ఎందుకు అది అంత అవసరం అంట? అలా కనెక్ట్ అయిన వాళ్ళు బిగ్ బాస్ 5 మానస్ అని పిలుస్తారు. బ్రహ్మముడి ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళు బ్రహ్మముడి మానస్ అంటారు, లేకపోతే రాజు అని పిలుస్తారు. సో జనాలు ఎలాగైతే ఆదరిస్తారో అలా వాళ్ళు పిలిస్తే మనకి హ్యాపీయే కదా, దాంట్లో తప్పే ఉంది. తప్పలేదంట. ఇప్పుడు నిన్ను టేస్టీ రాజా అని పిలిచారనుకో, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా, లేకపోతే నేను రాజు అని పిలవలేదని బాధపడతావా? రెండు నా పేర్లు కాబట్టి అదే సేమ్ అంతే. ఓకే. నాకు ఒక చిన్న దాంట్లో బాధే ఉంది. ఇంకా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే ఇది కొంచెం సీక్రెట్ అన్నమాట. ఓకే, సీక్రెట్ సీక్రెట్ అయితే మైక్ లాపేదా? చెప్పు. ఏంటంటే దీపిక గారు ఉన్నారు కదా, ఎవరు? దీపిక. ఓకే, ఆవిడ మాటే అంతేనా, షోలో కోసం అలా చేస్తున్నారా? పిలు ఒకసారి వ్లాగ్ కి తెలుస్తుంది. పిలిస్తే 30,000 అడిగిందన్నా.